నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. రామచంద్రాపురంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కార్మిక మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ ద పీపుల్ ఆర్గనైజేషన్ కేటీసీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎన్డీఏ కూటమి పార్టీ సీనియర్ నేత రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్తో కలిసి ప్రారంభించారు. రామచంద్రపురం పట్టణం బిఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాల నందు నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పేదల కోసం ఉద్దేశించి ఏర్పాటు చేసినట్లు సత్యం తెలిపారు. అపోలో మెడికవర్, మెడ్వే, సంజీవని, అగర్వాల్ ఐ హాస్పిటల్స్కి చెందిన డాక్టర్లు, వైద్య సిబ్బంది ఈ మెగా వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు. నిరుద్యోగ నిర్మూలన, అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి చక్కని విజన్తో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వాసంశెట్టి సత్యం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి చూడండి సార్ ఒకసారి శేఖర్ గారు దాన్ని పని చేద్దాం తింటారా?
రోజు మన నాయకులు మన ప్రీతమ నాయకులు జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు మరియు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా 75వ బర్త్డే సందర్భంగా ఈ రోజున కొన్ని కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది. మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, సుభాష్ గారి ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు అవినాయి. ఉదయమే కేక్ కటింగ్ చేయడం జరిగింది పార్టీ ఆఫీస్ దగ్గర. తదుపరి ఇక్కడ మెగా వైద్య శిబిరం, ఉచిత వైద్య మెగా శిబిరం. ఈ శిబిరంలో అపోలో డాక్టర్స్, మెడినోవా డాక్టర్స్, మెడికేర్ డాక్టర్స్, ప్రముఖ డాక్టర్లు అందరూ కూడా, అంటే మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా ఒక నెల ముందు అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ మనం వెళ్ళగలిగలేని డాక్టర్లందరినీ కూడా ఈరోజు ఈ మెగా వైద్య శిబిరానికి రప్పించడం జరిగింది. వీరందరూ కూడా ఆల్రెడీ ఇనాగ్రేషన్ జరిగింది. అందరూ కూడా ఓపీలు చూస్తున్నారు. అధిక సంఖ్యలో జనం కూడా హాజరయ్యారు. ఇదంతా కూడా మన చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినం పురస్కరించిన ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్ డాక్టర్స్ అందరూ కూడా, మంచి డాక్టర్స్ అందరూ కూడా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో వ్యాధులతోటి ఎవరు కూడా చనిపోకూడదనే ఒక కాన్సెప్ట్ ఆయన హృదయంలో ఉంది. కాబట్టి మొట్టమొదటి ఉండగా ఆయన జయంతి సందర్భంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి మధ్యాహ్నం ఆయన జన్మదినం పురస్కరించుకుని ఒక